ఏంటి కలెక్టర్ గారు, ఎంక్వైరీ కమిషన్ బయట పత్రికల వాళ్ళు అడిగే ప్రశ్నలతో చూస్తుంటే మళ్ళీ మీ కూడా ఏంటండి? ఎవరికి ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. ఎంక్వైరీలో ఏం జరగలేదని రాసి కేసు మూసేయండి. ఇది మీరు అనుకున్నంత సింపుల్ ఇష్యూ కాదు, చాలా పెద్ద ప్రాబ్లం. అరే ఆఫీస్ అండి ఇది, కొంచెం డీసెన్సీ లేకుండా. ఏంటి డీసెన్సీ? మీ అమ్మాయి మెడికల్ సీట్ కి నా దగ్గర 10 లక్షలు తీసుకున్నప్పుడు ఏమైంది డీసెన్సీ? డీసెన్సీ సిన్సియారిటీ గురించి మా సంగతి సరేనండి, కానీ ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయనకేం చెప్తారో చెప్పి ఒప్పించండి. ఏంటి విషయం? నేను ఇష్యూ చేద్దామనుకుంటున్నావా? ఆ ఫైల్ పెట్టుకుని నువ్వు ఏం చేయలేవయ్యా. నీకు కావాలంటే 2 ఛాన్సులు ఇస్తాను. ఏపీ మొత్తం మీద ఎవరికైనా ఫోన్ చేసి నా మీద కంప్లైంట్ ఇవ్వు. దా రా రా. కమిషనర్ ఆఫీస్ అండి? సార్, నేను అపార్ట్మెంట్ స్కూల్ పై చాలా మంది జనం చనిపోయారు. దాని వెనకాల పెద్ద అవినీతి ఉంది సార్. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. రాంగ్ నంబర్ అన్నాడా? నెక్స్ట్ ట్రై చే. హలో, హోమ్ సెక్రటరీ సార్? సార్, నేను అపార్ట్మెంట్ స్కూల్ పోయే వీడు రాంగ్ నంబరే అన్నాడా? నీ వల్ల ఏం కాదు. గవర్నమెంట్ ప్రాణానికి 1 లక్ష చొప్పున ప్రకటించింది. నీ భార్య కొడుకుకి 2 లక్షలు ఇస్తారు. నీ భార్య కొడుకుల బిడ్డ పోయిందో కదా, ఆ బిడ్డ కూడా బయటకు వచ్చుంటే ఇంకో 1 లక్ష వచ్చి ఉండేది. అయినా ఈ లెక్కలెందుకు గానీ నీకు ఇంకో 25 లక్షలు ఇస్తాను. మళ్ళీ పెళ్లి చేసుకో. వయసులోనే ఉన్నావు కదా, ఏడాదికో బిడ్డ అనుకోనొచ్చు. ఆ ఫైల్ నాకు ఇచ్చే. ఏంటయ్యా వెళ్ళిపోతున్నావు? ఏ డబ్బా అవసరం లేదా? చీకట్లో నిలబెట్టావు. ధైర్యం ఉంటే వెలుగులోకి రా. నేను వెలుగులోకి వస్తే నువ్వు తట్టుకోలేవు. వెలుగులోకి రాలేక చీకట్లో ఉండి ఏసేపు నేను నడుపుతున్నావు. దమ్ముంటే రా బయటకి. నువ్వా? నాకు వెలుగంటే భయం లేదురా. ఆ వెలుగు జనానికి ఇవ్వటానికే నేను చీకట్లో ఉన్నాను. ఈ రోజు జరిగింది రేపు మర్చిపోయే జనానికి నీ ఏసేపు ఎన్నాళ్ళు గుర్తుంటుంది? ఈ భూమి ఉన్నంత వరకు గుర్తుంటుంది. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమర అస్తమించిన మళ్ళీ తూర్పున ఉదయిస్తాడన్న నమ్మకం జనంలో చావనంత వరకు ఈ నేల మీద మంచి మనుషులు పుడుతూనే ఉంటారన్న నమ్మకం బతుకుంటుంది. ఆ నమ్మకమే మా ఏసీఎఫ్. ఈ ఆదర్శపు మాటలు చెప్పి జనాన్ని మోసం చేసేది మేము. నువ్వు చెప్తున్నావేంటి? నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను, చేతలో చేసాక మాటలో చెబుతాను, మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడతాను. ఏంటయ్యా ఏసే పేరుతో గుప్పెడి జనాన్ని కిరాకి పెట్టుకుని ఎగిరిగిరికి పడుతున్నావు? నా వెనుకున్నది గుప్పెడి జనం కాదురా, పేద ప్రజల గుండె చప్పుళ్ళు. కిరాయి మనుషులు నీలాంటి కాంట్రాక్టుల దగ్గర ఉంటారు. నా దగ్గర ఉన్నది నా దారి నచ్చిన వాళ్ళు, నా దారికొచ్చిన వాళ్ళు. లంచగొడి తన మీద నేను చేస్తున్న ఈ యుద్ధంలో నా వాళ్ళంతా సైనికులే. 5 నిమిషాలు నన్ను వదిలిపెట్టి చూడు, నిన్ను నీ సైనిక సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను. కూల్చడం 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 నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు. నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. నిన్ను కాపాడమని ఈ స్టేట్లో ఎవరికైనా సరే ఫోన్ చేసుకో. హలో, నేను బద్రిని. ఎవరు? హోమ్ మినిస్టర్ గారి పియనా? రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అన్నాడా? నేను బద్రిని, పోలీస్ కమిషనర్ ఆఫీస్. కాదండి, కమిషనర్ గారి ఆఫీస్. నేను అడిగితే అదేనయ్యా, పోలీస్ కమిషనర్ ఆఫీసా? కాదండి, ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. కమిషనర్ గారికి ఫోన్ ఇవ్వయ్యా. ఎలాగిస్తావయ్యా, ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. ఎవరయ్యా అదే? ఎవడోనండి, మిలిటరీ హోటల్ అని అడిగి ఆర్డర్ చెప్తున్నాడు. రాంగ్ నెంబర్ అని చెప్పానండి. నువ్వు చేయాల్సిన రైట్ నెంబర్ ఎవరికో తెలుసా? నీ తమ్ముడికి. నో ఛాన్స్. రఘు, డాక్యుమెంట్స్. ప్రపంచవ్యాప్తంగా నీకున్న ఆస్తుల లిస్ట్. నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తి పేదవాళ్ళందరికీ సమానంగా పంచుతాను. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. పెట్టకపోతే నువ్వు చచ్చాకైనా నీ శవంతో ఈ కాగితాల మీద వేలుముద్రలు తీసుకుంటాను. తంగు తెగుద్ది. మళ్ళీ అరిచావో నీ కంఠంలో నరాలు తెంపి నా బూట్లకి లేసులుగా కట్టుకుంటా.